హలో అండి. అందరికీ నమస్తే. నా పేరు మునిశేఖర్. ఈరోజు ప్రధాన పత్రికలైన ఈనాడు, సాక్షి బ్యానర్ వార్తలని మనం ఒకసారి చూద్దాం. ఈరోజు ముందుగా ఈనాడులోకి వెళ్తే విశాఖపట్నం జిల్లా గంభీరం జలాశయ జిల్లాల్లో నిన్న పడవల పోటీలు జరుగుతున్నాయండి. దాని గురించి ఇంపార్టెంట్ అయినటువంటి వార్తలు రాశారు. దేశ రక్షణకు భారత నౌకాదళం రోజు రోజుకి తన సామర్థ్యాన్ని పెంచుకుంటుంది అని చెప్పి ఇంకొక వార్త రాశారు. ఇంకొక ముఖ్యమైన విషయం అండి, మనం ఎప్పుడైనా కూడా సరే ఒక్కసారైనా పాపి కొండలు సందర్శించాలని ప్రతి ఒక్కరికి ఉంటది. అలాగే నిన్న అది మళ్ళీ పునఃప్రారంభం చేశారు. దాని గురించి ఒక వార్త రాశారు. పోలవరం జిల్లా పాపికొండల విహారయాత్ర శనివారం పునఃప్రారంభమైంది. పోచమ్మ గండి వద్ద ఒక బోట్లో 88 మంది, పోచవరంలో రేపు నుంచి 3 బోట్లకు 200 మంది పర్యాటకులు పాపికొండల అందాలను తిలకించడానికి వెళ్లారంట. నిన్న ఓపెన్ చేశారు. ప్రతి మనిషి పాపికొండల్లో ప్రయాణించాలని చెప్పి ప్రతి ఒక్కరికి ఉంటది. అది అందరికీ గుడ్ న్యూస్ అండి. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి. చాలా అందమైనటువంటి స్థలాలు. ఆ పాపికొండల మధ్య బోటు ప్రయాణం చేస్తూ ఉంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటది. ప్రతి మనిషి ఒక్కసారైనా వెళ్ళాలని ఉంటది. దాని గురించి 3 ఇంపార్టెంట్ అయినటువంటి వార్తలు రాశారు. తర్వాత పోతే 22A భూములను ఏడాదిలో పరిష్కరిస్తారంట అండి. దాని గురించి నేను రాశాను. గత ప్రభుత్వంలో ప్రజలు ఆస్తులను నిషేధిత జాబితాలో పెట్టి పైశాచికాలను పొందారు. ఇప్పటి వాటి పరిష్కరిస్తున్నాం. గత ఏడాదిలో కొలిక్కి తెచ్చాం. పూర్తిగా అధికారులు బాధ్యత ఇస్తే కొందరు అదే అదునుని ప్రజల రక్తాన్ని పీల్చేశారు. అందుకే రీసర్వే చేసి వివాదాలు పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. వారానికి 2 గంటలు పని నుంచి వచ్చే ఫిర్యాదులపై సమీక్షిస్తున్నామని, అది అధికారులు పనితీరు తెలుసుకుంటున్నామని, పరిష్కరిస్తున్నామని చిత్తూరు జిల్లా కుప్పం మండలం కందిగిరి రెవెన్యూలో 460.19 ఎకరాల అటవీ భూములను 60 ఏళ్లుగా సాగు చేస్తున్నటువంటి 322 మంది రైతులకు చంద్రబాబు శనివారం అసైన్మెంట్ పట్టాలు పంపిణీ చేశారు. కుప్పంలో 118 కోట్లతో అత్యాధునిక బస్టాండు, డిపో నిర్మాణానికి శంకుస్థాపన, నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి అనంతరం జరిగినటువంటి బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. భూ వివాదాలను కుటుంబ సమస్యలకు సోమవారం సారీ ఆ, కుటుంబ సమస్యలను సామరస్యంగా పరిష్కరించాలని హితవు పలికారు. దీర్ఘకాలంలో ఉన్నటువంటి ఈ భూములను పరిష్కరిస్తామని చెప్పారు. తిరుపతి జిల్లా సెట్టిపల్లి, గుంటూరు జిల్లా వట్టి చెరుకులలో దశాబ్దాలుగా భూ వివాదాలు కొడికి తెచ్చి అర్హులకు పట్టాదారులు పాస్ పుస్తకాలు ఇచ్చారంటండి. దాని గురించి ఒక వార్త రాశారు. కుప్పం బంగారు గనులు అందుబాటులోకి తెస్తారంటండి. ఈ నెలలోనే తల్లికి వందనం డబ్బులు జమ చేస్తామని చంద్రబాబు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రంగా సమర్థంగా నిర్వహిస్తున్నాం. నాణ్యమైన నెయ్యితో ప్రసాదాలు తయారు చేస్తున్నాం. తిరుమల లడ్డు డిమాండ్ పెరిగింది. అడిడాస్ సంస్థ పెట్టుబడుల కోసం అనేక రాష్ట్రాలు ప్రయత్నించారు, అయినా కుప్పానికే వచ్చింది. కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారు గనులు ప్రారంభించాం. కుప్పంలో కూడా ఇవి ఉన్నాయంటున్నారు. వీటిని అందుబాటులోకి తెచ్చేలా కార్యాచరణ చేపడతాం అని చెప్పారు అంటూ ఆయన అక్కడ బహిరంగ సభలో మాట్లాడినటువంటి విషయాల గురించి ఇక్కడ క్లియర్ గా రాశారు. అడిడాస్ సంస్థ కుప్పానికి వస్తుందంట అండి. మాంబట్టు సజ్జలో కూడా అపాచీ సంస్థతో ఒకటి ఉంది. అక్కడ కూడా అడిడాస్ షూసే తయారవుతాయి. కానీ కుప్పానికి అడిడాస్ సంస్థ దాని యొక్క ఇంకొక అనుసంధానమైనటువంటి పరిశ్రమ కుప్పానికి కూడా వచ్చిందంట. దాని గురించి రాశారు. పోతే ఇంకొక ఇంపార్టెంట్ అయిన వార్త అండి. వైద్య సేవ ముసుగులో కాసుల వేట, 2 ఏళ్లలో 19,526 తప్పుడు క్లెయిమ్లు, కొన్ని ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు బరితెగింపు, ఎన్టీఆర్ వైద్య సేవ మెడికల్ అడ్డులో బయటపడ్డటువంటి బండారం అంటూ ఒక వార్తని మనం ఇక్కడ చూడొచ్చు. అనవసరమైనటువంటి ఛార్జీలు, బోగస్ క్లెయిమ్లు, రోగుల నుంచి అదనపు వసూలు, రాష్ట్రంలో కొన్ని ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల్లో అక్రమాలు తీరాయి. తప్పుడు పత్రాలు, దొంగ లెక్కలతో ప్రభుత్వ ఖజానాలో కొలగొట్టేందుకు కన్నం వేసినటువంటి కట్టడికి చర్యలు లేవు. పేదలకు ఉచిత ఆరోగ్య సేవలు అందించే ఈ పథకంలో గతంలో ఆరోగ్యశ్రీ పేరుతో అమలైనటువంటి ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ పేరిట అమలవుతున్నాయి. ఇప్పుడు క్లెయిమ్లు దందాలు మాత్రం అడ్డుకట్టపడడం లేదు. ఈ ట్రస్ట్ పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా 1,412 ప్రభుత్వ ఆసుపత్రుల్లో, 1,102 ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఏటా 22 లక్షల మంది వరకు ఉచిత వైద్య సేవలు పొందుతున్నారు. సగటు ఒక్కో రోగికి 1000 దాటితే తర్వాత 25 లక్షల వరకు అయ్యేటువంటి వైద్య ఖర్చుల భారాన్ని ప్రభుత్వం ఎన్టీఆర్ సేవ కింద భరిస్తుంది. ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల్లో వచ్చే 10% కేసులన్నీ ఇలాగే ఉంటున్నాయి అంటూ
చాలా క్లియర్ గా రాశారండి. ఎన్టీఆర్ అంటే ఏదైనా ఆరోగ్యశ్రీ కానీ ఇప్పుడు అదే దాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ కింద వాల్సినటువంటి సేవలు కానీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో వీళ్ళు దొంగ పత్రాలు సృష్టించి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఫీజులు దండుకుంటున్నారు అంటూ ఒక వార్త రాశారు. దాని గురించి చాలా క్లియర్ గా రాశారు. 2024 జూన్ నుంచి ఈ ఏడాది జూన్ 27 వరకు నిర్వహించినటువంటి మెడికల్ ఆడిట్ లో 2.2 లక్షల 2.79 లక్షల కేసులు పరిశీలించారు. వీటిలో 19,526 మోసపూరితమైనటువంటి క్లెయిమ్లు వెలుగు చూశారంట అండి. అక్కడ వాళ్ళకి చేసేటువంటి ట్రీట్మెంట్ కన్నా ఎక్కువగా అదనంగా తీసుకుంటున్నారంట. దాని గురించి ఒక వార్తని రాశారు. సో ఎట్టకేలకు మళ్ళీ ఏందో ట్రంప్ తాత వచ్చారు. కమ్యూనిజంలో ప్రాణాంతక ముప్పు, ప్రపంచ యుద్ధానికన్నా ప్రమాదకరం, స్వాతంత్రోత్సవ వేళ ట్రంప్ వ్యాఖ్యలు, అమెరికా అంతటా ఘనంగా 250వ స్వాతంత్ర సంబరాలు, తీవ్రమైనటువంటి ఎండలో కొన్ని చోట్ల బ్రేక్, శుభాకాంక్షలు తెలిపినటువంటి మోడీ అంటూ ఒక వార్తని రాశారు. పోతే డీజిల్లో 15% ఐసోలేషన్ ఇస్తున్నారంటండి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అంటూ ఒక వార్త రాశారు. చమురు దిగుమతుల బిల్లు భారాన్ని తగ్గించడంతో పాటు పర్యావరణ అనుకూల విధానాన్ని అవలంబించేందుకు ఉన్నటువంటి అవకాశాలన్నీ ప్రభుత్వం పరిశీలిస్తుంది. కేంద్ర రోడ్లు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఇందుకోసమే పెట్రోల్లో 20% ఇథనాల్ కలిపి విక్రయిస్తుండగా ఇప్పుడు డీజిల్లో 15% ఐసోబ్యూటిలేషనల్ కలపడంపై దృష్టి సారిస్తున్నట్లు మంత్రి తెలిపారంట. దాని గురించి ఒక వార్త రాశారు. పోతే పుష్కరాలకు 1,500 కోట్లు అండి. రేపు నెలలో జరగబోయే జూన్ లో జరగబోయే గోదావరి పుష్కరాలకి 1,500 కోట్లు కేటాయించారంట. దాని గురించి ఒక వార్త రాశారు. వచ్చే ఏడాది జూన్ 26న జరగనున్నటువంటి గోదావరి పుష్కరాలకు ప్రాథమికంగా 1,500 కోట్లు కేటాయించినందుకు సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. అంగీకరించినటువంటి పురపాలన శాఖ మంత్రి నారాయణ చెప్పారు. కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు సాగుతున్నాయని రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో కార్యనిర్వహణ శనివారం నిర్వహించినటువంటి సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసినటువంటి నిధులను అదనంగా అర్బన్ ఛానల్ ఫండ్, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వారు 580 కోట్లు ఇస్తారంటండి. దాని గురించి ఒక వార్త రాశారు. పోతే ఇంకొక ఇంపార్టెంట్ అయినటువంటి వార్త అండి. ఇప్పుడు పిల్లలు తీసుకున్నటువంటి లంచ్ బాక్స్ లో ఆరోగ్యాన్ని సర్దుదామంటూ ఒక ఇంపార్టెంట్ అయినటువంటి ఆర్టికల్ రాశారు. పిల్లలు తీసుకునే ఒకవైపు రక్తహీనత, మరోవైపు బాల్యంలోనే ఉబకాయం వంటి సమస్యలను పిల్లల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీని ప్రధాన కారణం వారు తినేటువంటి ఆహారమే. ఈ నేపథ్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు తన ఆహార మార్గాలను పూర్తిగా సవరించారు. కౌమార దశలో ఉన్నటువంటి పిల్లలు లంచ్ బాక్సులు ఎలా ఉండాలి, పద్మావతి మహిళా యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమల్ సైన్స్ ఇన్స్టిట్యూట్ ప్రొఫెషనల్ వారు ఎలా ఉండాలో అని చెప్పి దాని గురించి ఒక చిన్న ఆర్టికల్ రాశారు. దాని గురించి రాశారు. పోతే 20 నుంచి పార్లమెంట్ వర్షాకాలం సమావేశాలు జరుగుతాయంటండి. దాని గురించి ఒక వార్త రాశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20న ప్రారంభమై ఆగస్టు 13 వరకు కొనసాగుతాయంటండి. 19 రోజులంట ఈ పార్లమెంటరీ సమావేశాలు, వర్షాకాలం సమావేశాలు జరుగుతాయి. దాని గురించి రాశారు. సెకండ్ పేజీలోకి వెళ్దామండి. సెకండ్ పేజీ మొత్తం అడ్వర్టైజ్మెంట్సే. పోతే ఇంకొక వార్త అండి. చెరువులు అందాల నిలువలు అంటూ ఒక వార్తను రాశారు. రాష్ట్రంలో పలు జిల్లాలో పురాతన కాలం నాటి భారీ విస్తీరణ కలిగినటువంటి అనేక చెరువులు నిర్వహణ లోపంలో నిర్వహణకు గురవుతున్నాయి, నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. వీటిలో బోటింగ్ తో పాటు సమీపంలో రెస్టారెంట్లు ఏర్పాటు చేయడం ద్వారా పర్యాటక కేంద్రాల అభివృద్ధి చేయవచ్చు. పర్యాటక శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం పెద్ద విస్తీరణ కలిగినటువంటి చెరువులను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని అధికారులను సూచించారు. ప్రత్యేకించి తిరుపతి జిల్లాలో అవిలాల చెరువులను ఆయన పలు సందర్భాల్లో ప్రస్తావించారు. అనంతపురం, చిత్తూరు, మార్కాపురం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లా, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పురాతన కాలం నాటి పెద్ద చెరువులను అనేకం ఉన్నాయి. ఒక్కో చెరువు కింద వేలాది ఎకరాలు ఆయకట్లు ఉన్నాయి. ఈ ఏడాది పొడవునా నీరు పుష్కలంగా ఉండడం వీటి యొక్క కొన్ని ప్రత్యేకతలు అంటూ ఒక బ్యానర్ వార్త, ఇంట్రెస్టింగ్ వార్త రాశారండి. పోతే సముద్రంలో 7 మృతికారులు గల్లంతు అంటూ ఒక బ్యానర్ వార్త ఉంది. విశాఖ చేపల రేవు నుంచి
వేటకు వెళ్లిన 7గురు ముత్తికరలు సముద్రంలో గల్లంతైనటువంటి సమాచారం అంటూ ఒక వార్తని చేశారు. రొయ్యల్లో వైట్ కట్లపై అప్రమత్తం మంత్రి అచ్చెన్నాయుడు గారు మాట్లాడినటువంటి ఇంకొక ఇంపార్టెంట్ అయినటువంటి వార్త అండి. జగన్ దొనకొండలో రాజధాని అనుకున్నారంట. ఒకప్పుడు దాని గురించి నిన్న సజ్జల గారు మాట్లాడినటువంటి విషయాన్ని ఇక్కడ రాశారు. అక్కడ ప్రభుత్వ భూములు 50,000 ఎకరాలు, అటవీ భూములు మరో 50,000 ఎకరాలు ఉన్నాయి. 2014లో నాటి జగన్ ఆలోచన ఇప్పుడు బయట పెట్టినటువంటి సజ్జల అంటూ ఒక వార్త ఉంది. రాజధాని మీద రోజుకో మాట, పూటకొక అబద్ధం, ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటూ ఉన్నారండి. ఏదైనా ఒక స్టాండ్ ఉంటే బాగుంటది. ఒకసారి విశాఖపట్నం రాజధాని అంటారు, ఒకసారి విజయవాడ రాజధాని అంటారు, ఒకసారి మావిగన్ అంటారు, ఇప్పుడు మళ్ళీ దొనకొండలో చేయాలనుకున్నారంట 2014లో. అక్కడ 50,000 ఎకరాలు ఉన్నాయంట. అలాగే మన అటవీ భూములు ఒక 50,000 ఉన్నాయంట. అందుకని 2014లోనే దొనకొండలో చేద్దామని అనుకున్నారంట. నిన్న సజ్జల మాట్లాడినటువంటి విషయాన్ని ఇక్కడ రాశారు. వైకాపా అధ్యక్షుడు జగన్ 2014లో అధికారంలోకి వస్తే ప్రకాశం జిల్లా దొనకొండలో రాజధాని నిర్మించాలనుకున్నారని వైకాపా ప్రధాన కార్యదర్శి పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సబ్బల రామకృష్ణారెడ్డి చెప్పారు. అక్కడ 50,000 ఎకరాలు ప్రభుత్వ భూములు, మరో 50,000 ఎకరాలు అటవీ భూములు ఉన్నాయని ఆయన శనివారం వైకాపా రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ పేర్కొన్నారు. దొనకొండలో రాజధాని నిర్మించాలని, ఆ భూమిని అభివృద్ధి చేయగా వచ్చే ఆదాయంలో తదుపరి పనులను చేయవచ్చునని ఆయన ప్లాన్. అక్కడ కొంతమంది వరకు సెల్ఫ్ ఫైనాన్సింగ్ అవకాశం ఉంది అని తెలిపారు. దొనకొండలో రాజధాని చేయాలన్న అక్కడ జగన్ ఆలోచన సజ్జల ఇప్పుడు బయటపెట్టారు. కానీ జగన్ విజయవాడ, గుంటూరు మధ్య రాజధానికి సమ్మతమేనని, కనీసం 30,000 ఎకరాలు ఉండేలా చూడాలని 2014లో అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు హోదాలో చెప్పాడు. 2019లో అధికారంలోకి రాగానే మాట మార్చి అమరావతిపై విషయం కక్కుతూ 3 రాజధానుల ప్రతిపాదన తెరపైకి తెచ్చాడు. విశాఖను కార్యనిర్వహణ రాజధాని చేస్తామని, అమరావతిలో కేవలం అసెంబ్లీ ఉంచుతామని, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పారు. 2024 ఎన్నికలు ఓడిపోయాక మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలుపుతూ మావిగన్ పేరుతో రాజధాని ఏర్పాటు చేయాలని జగన్ మరో అడ్డగోలు ప్రతిపాదన చేశారు. తాజాగా రాష్ట్రానికి విజయవాడే రాజధాని అని, అమరావతి కాదని మరోపక్క ప్రకటన చేశారు. రాజధాని వంటి అత్యున్నత ప్రధాన అంశంపై వైకాపా స్పష్టత లేదని తరచూ ఆలోచనలు మార్చుకుంటూ ప్రజలను పెట్టుబడిదారులను గందరగోళానికి నెట్టే ప్రయత్నం చేస్తుందని దీన్ని బట్టి అర్థమవుతుంది అంటూ ఒక వార్తని రాశారు. నిన్న ఆయన మాట్లాడినటువంటి దాని గురించి రాశారు. పోతే సెకండరీ హెల్త్ ఆసుపత్రిలో 72.81 కోట్లతో సరికొత్త పరికరాలు అంటండి. దాని గురించి ఒక వార్త ఇచ్చారు. రాయలసీమ ప్రాజెక్టుపై చర్చలకు సిద్ధమా? ఎంపీ అవినాష్ రెడ్డికి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సవాల్ అంటూ ఒక వార్త ఉంది. ప్రజల వ్యక్తిగత డేటా భద్రతే లక్ష్యం అంటూ సైబర్ సెక్యూరిటీ బలోపేతంపై చేయాలని చెప్పి ఒక వార్త రాశారు. లీఫ్ పాఠశాలకు విశేషణ ఆదరణ అంటండి. 1,165 మంది అడ్మిషన్ ఫుల్ అంటూ ఒక వార్త రాశారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసినటువంటి గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నిడమర్రులోని లెక్చరల్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పాఠశాలకు చెందినటువంటి ఆదరణ లభిస్తుంది. గత ఏడాది 510 మంది విద్యార్థులకు ఉండగా నేడు 1,165 మంది విద్యార్థులతో తరగతి గదులు కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం అడ్మిషన్లలో ముగిస్తున్నటువంటి బోర్డు కూడా పెట్టేశారు. మంత్రి లోకేష్ చొరవతో ఇక్కడ జెడ్పీ పాఠశాలకు 16 కోట్ల వ్యయంతో 5.2 ఎకరాల విస్తీర్ణంతో లీఫ్ పాఠశాలగా తీర్చిదిద్దారు. ఒకటో తరగతి నుండి 8వ తరగతి వరకు విద్యార్థుల కోసం 28 గదులు, 9 ఇంటర్ వరకు 12 గదులతో కూడిన ప్రత్యేక బ్లాకులు నిర్మించారు. క్రీడలతో ప్రాధాన్యతనిస్తూ ఫుట్బాల్ మైదానంలో 200 మీటర్ల రన్నింగ్ ట్రాక్, వాకింగ్ ట్రాక్, హ్యాండ్ బాల్, బాస్కెటింగ్ బాల్, బ్యాడ్మింటన్, వాలీబాల్ కోర్టులతో పాటు మల్టీ స్టోర్స్ ఇండోర్ స్టేడియం నిర్మించారు. 400 స్క్రీనింగ్ సామర్థ్యంతో ఎంపీ థియేటర్లు కూడా ఉంది అంట అక్కడ. ఇది ఫేస్బుక్ లో మేము చూసామండి. చాలా ఆహ్లాదకరంగా చేశారు. దీన్ని నారా లోకేష్ గారు నిర్మించారు. ఆ పాఠశాలని చాలా బాగుంది. అక్కడ అడ్మిషన్లు ఫుల్ అయిపోయాయంట. దాని గురించి రాశారు. సో ఇవ్వండి. గాడిన పడిన నర్సింగ్ విద్య అంట. 5 ఏళ్లలో భర్తీ కాని సీట్ల సంఖ్య 33,242. విద్యా సంవత్సరం ప్రారంభంలో జాప్యమే అసలు సమస్య.
బీఎస్సీ నర్సింగ్ జిఎంఈ స్కూల్లో అదే పరిస్థితి అంటూ ఒక వార్తని రాసుకొచ్చారు. నెక్స్ట్ పేజీలోకి వెళ్దాం. సో ఇంద్రకీలాద్రిని కాపాడుకుందాం అంటూ ఒక వార్త రాశారు. ఇంద్రకీలాద్రి ఒకవైపు దుర్గమ్మ ఆలయం ఉంది, మరోవైపు ఆక్రమణలకు గురవుతుంది. కొండ దిగువన వాయు ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు అధికారులు తరచూ తొలగిస్తున్నా ఈ సమస్య అడ్డుకట్టపడడం లేదు. కొందరు తాత్కాలిక ఆశ్రయం కోసమేనని మొదట గుడిసెలు, రేకులు షెడ్లు వేస్తున్నారు. తర్వాత వాటికి బలవంత నిర్మాణాలతో విస్తరిస్తున్నారు. ఈ క్రమంగా కలిగించేటువంటి నష్టం ఆధ్వర్యంలో తలానికి భక్తుల మనోభావాలు మాత్రమే పరిమితం కావటం లేదు అంటూ ఇంద్రకీలాద్రమ్మ అంటే విజయవాడ ఆ పరిసర ప్రాంతాల్లో చిన్న టిఫిన్ అంగడి పెట్టుకుంటామనో లేదా చిన్న కొట్టు పెట్టుకుంటామనో మొదట ఒక చిన్న రేకుల షెడ్ లాగా వేసి దాని తర్వాత అక్కడ వాళ్ళు ఆక్రమించేసుకుంటున్నారు అంటూ ఇంద్రకీలాద్రిని కాపాడుకున్నాం అంటూ మొత్తం ఒక వార్త రాశారు. పోతే ఇంకొక ఇంపార్టెంట్ అయినటువంటి వార్త రాశారండి ఈరోజు ఈనాడులో. యువత గురించి రాశారు. యువ భారతం గుండెలపై కుంపటి అంటూ వాళ్ళు చేస్తున్నటువంటి ఈ డ్రగ్స్ గురించి, సిగరెట్స్ గురించి, కొకైన్స్ గురించి ఒక వార్త రాశారండి. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వార్త. యువత ఏ విధంగా చెడిపోతున్నారు అనే దాని గురించి రాశారు. సో మనం ఒకసారి సాక్షికి వెళ్దామండి. సాక్షిలో బ్యానర్ వార్తలన్నీ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి కొంచెం స్పీడ్ గా చెప్పుకుందాం. సో సాక్షిలో ఈరోజు బ్యానర్ వార్తలు ఏంటో ఒకసారి మనం చూసుకుందామండి. అదే సాయి గాలికృష్ణ ఉన్నారు కదండి, తన తల్లి మాట్లాడినటువంటి దాని గురించి చేశారు. నా కొడుకు క్రిమినల మీ వెనకాలే తిరిగాడు కదా అంటూ ఒక వార్త ఉంది. కాపులం ఓట్లు వేసి గెలిపించుకుంటే నిందలేస్తారా? కాపు యువకుడు గాదే సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఇప్పటికైనా నా కొడుకు బూడిద ఇవ్వండి అయ్యా, లేదంటే రోడ్డుపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని చచ్చిపోతాదంట. నా కొడుకును చంపేశారు, ఇప్పుడు మమ్మల్ని చంపేస్తూ చూస్తున్నారు. సాయికృష్ణను తీసుకువెళ్లి వాళ్ళని ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు? తీసుకురమ్మని చెప్పిన వాళ్ళపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? నా కొడుకు చేతులపై మేకులు కొట్టి చంపాల్సినంత అవసరం ఏంటి అంటూ వీళ్ళ స్టైల్లో రాసుకొచ్చారు. ఆమె గురించి పిలిచి సీఎం గారు మాట్లాడారు. చాలా ఆమె చేయాల్సినటువంటి సహాయం చేశారు. వాళ్ళ మీద కేసులు పెట్టారు. వాళ్ళందరినీ కూడా లోపలేసినటువంటి సందర్భం మనకు తెలిసిన విషయమే. కానీ దాని గురించి మళ్ళీ తెరపైకి తీసుకొచ్చారు సాక్షి వారు. దాని గురించి చేశారు. పోతే ఓట్ల కోసం కోటి కష్టాలు సరిగ్గా జరగడం లేదు అంటూ ఒక వార్త రాశారు. ఓటర్లకు అవకాశాలు లేదు, బిఎల్ఏలకు శిక్షణ లేదు అంటూ ఒక వార్త. చాలా చోట్ల అందనటువంటి ఎమ్యులేషన్ ఫారాలు ఇవ్వకపోయినా ఇచ్చినట్లు రాసేసుకున్నటువంటి అధికారులు ఫారాలు నింపడం తెలియక ఓటర్లు ఎక్కడికెక్కడ తాము నింపడానికి సమయం సరిపోవడం లేదన్నటువంటి బిఎల్ఓలు అంటూ ఒక వార్త. వివరాలు లేకుండా సాకులతో సచివాలయంలో పేరుకుపోతున్నటువంటి ఫారాలు, 2002 ఓటర్ల జాబితాలో పేర్లు లేని ఓటర్ల పరిస్థితి ఘోరం. గత వివరాల కోసం సంతులనకు పక్క గ్రామాలకు పరుగులు, ఫారాలు నింపులకు సచివాలయంలో డబ్బులు వసూలు. మరో 10 రోజులు మిగిలి ఉండటంతో ఓటర్లలో భయం. సగం కూడా పూర్తి కాని రిజర్వేషన్ బిఎల్ఓలపై నేరం వేస్తున్నటువంటి పై అధికారులు పార్టీ నేతలతో చెప్పినటువంటి వారికే ఫారాలు, రోజు రోజుకి సంప్రదిస్తున్నామంటూ బిఎల్ఓలు అంటూ ఒక వార్త రాశారు. అదే సార్ ఇప్పుడు జరుగుతుంది కదా అండి ఓటర్ల జాబితా, దాని గురించి ఒక రాశారు. కొంత దగ్గర డబ్బులు తీసుకుంటున్నారని చెప్పి కూడా సాక్షిలో రాశారు. అవంతా ఏమీ లేదండి, కానీ అవగాహన లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది జరుగుతుంది, అది మాత్రం వాస్తవం. పోతే ఇక్కడ ఒక వార్త రాశారండి. మమతకు మరో షాక్ అంటూ రాశారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ శనివారం మరో కీలక నేత గుడ్ బై చెప్పారంట. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అధ్యక్షురాలుగా కొనసాగుతున్నటువంటి చంద్రియా భట్టాచార్య తన పదవులతో పాటు పార్టీని అప్పగించినటువంటి అన్ని బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ఒక ప్రకటన చేశారు. టోల్ ప్లాజా ఉద్యోగిపై టీడీపీ నేత దాడి అంటండి ఒక వార్త ఉంది. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పరిధిలో వీకోట మండలం టీడీపీ నాయకులు శనివారం రాత్రి టోల్ ప్లాజా ఉద్యోగిపై దాడికి పాల్పడ్డారంట. రుసుం చెల్లించాలని కోరినందుకు మా వాహనాలే ఆపుతారా, నీకెందుకు అంత ధైర్యం అంటే ఎవరికైనా ఉంటదండి ఈ ఏమంటారు రాజకీయం అంటే, ఆ రాజకీయంలో ఒక పలుకుబడి వచ్చిన తర్వాత నన్నే ఆపుతావా అన్నంత బలుపు బూతులు వచ్చేస్తాయి. అది ఎవరికైనా ఉంటది. ఎవరో ఇలా చేశారంట, నీకెంత ధైర్యం అంటూ మొహముడిగా దాడి చేశారంట. నలుగురిని వెనకేసుకొని వచ్చేస్తే పెద్ద రౌడీలు అయిపోతారు.
సరే, నెక్స్ట్ వార్తకి వెళ్దాం. బడికి వెళ్ళిన పిల్లలు బలిపేట మెక్కినటువంటి మహిళలు అంటూ ఒక వార్త ఉంది. ఒకే ఇంట్లో ముగ్గురు మహిళలు ఆత్మహత్యలు చేసుకున్నారు. తల్లే, కుమార్తె, కోడలు వేరు గదుల్లో ఒకే సమయంలో ఫ్యాన్లు కూరేసుకొని బలవన్నానికి పాల్పడ్డారంటండి. ఈ కృష్ణా జిల్లాలో గూడూరు మండలం పొట్టేలు గుంటపేటలో జరిగిందంటండి. దాని గురించి ఒక వార్త రాశారు. జడ్జిగా ఆదర్శంగా ఉండాల్సిన తండ్రి మాకు అన్యాయం చేస్తున్నారు. భరణం ఇవ్వకపోవడం వల్ల మా జీవితం కష్టమవుతుంది. నా తల్లి దాఖలు చేసినటువంటి పిటిషన్ ఏడాదిన్నరగా సాగుతుంది. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని మాకు న్యాయం చేయండి. న్యాయాధికారి అయినటువంటి తండ్రిపై హైకోర్టును ఆశ్రయించినటువంటి 9 ఏళ్ల చిన్నారి అంటూ ఒక ఇంట్రెస్టింగ్ వార్త రాశారు. నాకు రౌడీయిజం తెలియదు, హత్యలు చేయలేదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటే నిన్న కుప్పంలో జరిగినటువంటి మాటలు తెచ్చి వీళ్ళ స్టైల్లో ఒక మాట రాశారు. పోతే విజయ్ సర్కార్ను కూల్చేసేందుకు 180 కోట్ల డీల్, పోలీసుల విచారణలో వెల్లడించినటువంటి నిందితులు అంటూ ఒక వార్త రాశారు. తమిళనాడులో జోసెఫ్ విజయ్ నేతృత్వంలో టీవీకే ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు భారీ డీల్ కుదిరినట్లు వెల్లడైంది. టీవీకే ఎమ్మెల్యే ప్రలోభ పెట్టడానికి ఏకంగా 180 కోట్ల మేర డీల్ కుదిరినట్లు సమాచారం. ఈ కేసులో పోలీసులను అరెస్ట్ చేసి 8 మంది నిందితులు విచారణలో వెల్లడించినటువంటి విషయాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. తమిళనాడులో 3 నెలల్లో శాసనసభ ఎన్నికలు రావచ్చని డిఎంకే అధినేత మాజీ సీఎం స్టాలిన్ ఇటీవల చేసినటువంటి వ్యాఖ్యలు, వాటిని డిఎంకే ఆర్గనైజింగ్ సెక్రటరీ భారతి సమర్థించడం తెలిసిందే. అదే సమయంలో ప్రభుత్వాన్ని కూల్చేసేందుకు జరిగినటువంటి కుట్రలు బయటపడింది. కృష్ణగిరి జిల్లా ఊతంగురై నియోజకవర్గంలో టీవీకే ఎమ్మెల్యే డాక్టర్ ఇళయరాజాకు ఫోన్ చేసి కొందరు అసెంబ్లీలో స్పీకర్ను వ్యతిరేకంగా తీసుకొచ్చే అవిశ్వాస తీర్మానాన్ని ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా ఓట్లు వేయాలని 35 కోట్లు ఇస్తామని చెప్పారంట. ఇప్పటికైనా అతనికి సరైన మ్యాజిక్ ఫిగర్ రాకపోవడం వల్ల ఏ రోజుకైనా ప్రాబ్లమేనండి. దాని గురించి ఏదో జరుగుతుందంటూ ఒక వార్త రాశారు. సో ఇదండి సాక్షిలో బ్యానర్ వార్తలన్నీ. సో ప్లీజ్ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నా ఈ ప్రయత్నంలో మీరు కొంచెం భాగస్వామ్యం కండి. థ్యాంక్ యూ.